తెలుగు మెథడాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ లెసన్ ప్రారంభ భాషా సముపార్జన భాషాభ్యసనం. ఇక్కడ ఒక నిర్వచనం ఉంది. మానవ భాషను మనం ఒక సహజ పరిణామంగా భావించి అది ఎలా అధ్యయనం చేయగలుగుతామో అదేవిధంగా భాషా నిర్మాణాన్ని కూడా అధ్యయనం చేయవచ్చు అని చెప్పారు. ఎవరు? ఎరిక్ హెచ్ లెన్బర్గ్ అన్నమాట. ఇంట్రడక్షన్ ఇది. మానవుడు సంఘజీవి. జంతువుల నుంచి మానవుడు క్రమంగా పరిణామం చెందినా కూడా మానవుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో, ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడో వాటికి అర్థవంతమైన శబ్దాలు అలవర్చుకుని భాషాభివృద్ధి సాధించాడు. ఇక్కడ జంతువుల భాష ఎలా ఉంటుంది? మానవుల భాషలాగా ధ్వని ఉండదు, ఆ ధ్వనికి అర్థము ఉండదు, స్వేచ్ఛాయుత సహజ సంబంధము కూడా ఉండదు కదా. కానీ మానవుల భాషలో అలా ఉండదు. నిశ్చితమైన ధ్వనులుంటాయి, తిరిగి అదే అర్థంలో వాడతారు. వివిధ భాషలకి ఇవన్నీ కూడా అలవర్చుకుంటారు. ఈ భాషలన్నీ సాంప్రదాయబద్ధమై లిఖిత రూపం కలిగి ఉంటాయి, అంటే రాసే రూపం కలిగి ఉంటాయి అన్నమాట. లిపి లేని భాషలు తమదైన సంస్కృతి, ఊహాలోకాన్ని, భావోద్వేగాలను ప్రదర్శిస్తాయి. భాషాభ్యసనం అనేది జైవిక, సామాజిక, వ్యక్తిగత కారకాల ఫలితంగా ఉంటుందన్నమాట. మనకి పిల్లల అభ్యసనం మీద ప్రభావం చూపే భాష ఏది అంటే, ఇంటి దగ్గర, పాఠశాలలోని పరిసరాల నుంచి ఏ భాష అయితే వింటారో ఆ భాష పిల్లల అభ్యసనం మీద ప్రభావితం చూపిస్తుంది అనమాట. మరి భాషా ప్రావీణ్యత కూడా పెరగాలి కదా పిల్లల్లో. ఎలా పెరుగుతుంది? పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి అభ్యసన సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ద్వారానే భాషా ప్రావీణ్యత అనేది పెరుగుతుంది. పఠన లేఖన అభ్యాసాలు గతిశీలక పరిణామ ప్రక్రియలు. గతిశీలం అంటే ఏంటి? మార్పు చెందుతూ ఉంటాయన్నమాట. పఠనముని లేఖనం కూడా. అదేవిధంగా పాఠశాలలో చేరిన పిల్లలకు చదవడం నేర్పడం ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యల్లో ఫస్ట్ది. ఏంటి ఉపాధ్యాయులు ఎదుర్కొనే ఫస్ట్ సమస్య? పిల్లలకు చదవడం నేర్పించడం అనమాట. పాఠశాలలో అక్షరాస్యత బోధనలో సాంకేతిక అంటే కోడింగ్, డీకోడింగ్ నైపుణ్యాలు కీలకమైనవిగా భాషావేత్తలు భావిస్తారు. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనకి ప్రాథమిక దశలో మాట్లాడడానికి ఫ్రీడమ్ ఇవ్వాలి పిల్లలకి. మనం ఇంటి దగ్గర ఎలా అయితే మాట్లాడతారో భయం లేకుండా అలాంటి వాతావరణాన్ని పాఠశాలలో కల్పించాలి. మరి భాషాభ్యసనం మీద ప్రభావం చూపేవి ఏంటో తెలుసా? ఏంటంటే, మనం పిల్లలు చూసే బొమ్మలు, పుస్తకాలు కానీ, ఇంట్లో పక్క వాళ్ళతో కానీ, స్నేహితులతో కానీ స్టోరీస్ వింటూ ఉంటారు కదా, కథలు, ఆడే ఆటలు, ఇవన్నీ కూడా భాషాభ్యసనం మీద అంటే భాష నేర్చుకునే దాని మీద, అక్షరాస్యత రాసేదాని మీద కూడా ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ బాల సాహిత్యం భాషాభ్యసనాన్ని వేగవంతం చేస్తుందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. విద్యార్థుల నేపథ్యం, సంస్కృతి మొదలైన వాటిని అర్థం చేసుకుని ఆ పుస్తకాలను ముందుగా విద్యార్థులకు పరిచయం చేయాలట. తర్వాత పిల్లల భాష, తరగతి భాష, పరిసరాల భాష ఆధునిక తరగతి గదిలో వినిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఇంటి భాష, పరిసరాల భాషను అనుసంధానిస్తూ తరగతి భాషాభ్యసనానికి ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాగే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళ అవసరాలు కూడా ఉపాధ్యాయులు గుర్తించి భాషా బోధనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే జంతువులు, మానవుల భాషలు, పూర్వ భాషా సామర్థ్యాలు అనమాట. అంటే లాంగ్వేజ్ ఆఫ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్, ఫ్రీ లింగ్విస్టిక్ క్యాపబిలిటీస్ టు కమ్యూనికేట్. జంతువులు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాయి వాటి భావాలని? సౌండ్స్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేస్తాయి. మరి మనిషి ఏం చేస్తాడు? సౌండ్స్ చేస్తాడు, సైగలు చేస్తాడు, ముఖ కవలికల ద్వారా చెప్తారు, ఈ భావ ప్రకటన చేస్తారంటే భావ ప్రకటన చేస్తారు, భావగ్రహణ కూడా చేస్తారు. పశుపక్షి కీటకాలలో కూడా కొన్నింట్లో వార్తా ప్రసారం జరుగుతుంది. కానీ జంతువుల భాష మానవుల భాషలంత కష్టమైంది కాదు, అంత భావగర్భితమైంది కూడా కాదు. మనిషికి సందర్భానుసారంగా తమ భాషను మార్చుకునే తెలివితేటలు ఉన్నాయి కదా. మరి మానవుల భాషలో నిశ్చితమైన ధ్వనులు తిరిగి తిరిగి అదే అర్థంలో వాడతారు, కానీ జంతువుల భాషలో అలా జరగదు. గతానికి భవిష్యత్తుకి చెందిన అంశాలు మానవుని భాషలో చెప్పడానికి అవకాశం ఉంది, జంతువులకి ఆ అవకాశం లేదు. మానవులు చిన్న పదాలతో ఒక వాక్యక్రమాన్ని ఏర్పరుస్తారు, జంతువులు అలా చేయలేవు కదా. మానవులు గంటల కొద్దీ అనర్గళంగా మాట్లాడగలరు, జంతువులు అలా మాట్లాడలేవు. మానవ భాషలో ప్రత్యేక పదాలు, వాటికి అర్థాలు ఉంటాయి, జంతువుల విషయంలో ఇలా ఉండవు. జంతువులు వాటి భావాలను భాషా శాస్త్రవేత్తలు పరిశీలించి నమోదు చేస్తారు. పక్షులు, కోతులు భయం అనురాగం కలిగినప్పుడు అరుపులు అరుస్తాయి, భయం కలిగినప్పుడు అరుపులు పెద్ద ధ్వనిలో అరుస్తాయి అన్నమాట. కోతులలో వెర్వెట్ మంకీ అనే తెగ ఆదమపక్షం 6 రకాల అరుపులు అరుస్తాయట.
వీటికి అపాయం కలిగించే చిరుతపులులు, పాములు, గద్దల వంటి ఒక్కో రకం జంతువుని చూసినప్పుడు ఒక్కో రకం అరుపు అరుస్తాయి. చీమల్లో రసాయన సంకేతాలు ఉన్నాయి కదా! చీమలు ఆహారం ఉన్నప్పుడు ఉన్న చోట కనుక్కొని, పుట్టక తిరిగి వచ్చేటప్పుడు వాసన వాసన వేసే రసాయన పదార్థాన్ని దోవ పొడుగునా వదులుతాయి. మిగిలిన చీమలు ఈ పదార్థం ఉన్న దోవలో వెళ్ళి ఆహారం తీసుకుంటాయి. అది మనకు తెలుసు. తేనెటీగల్లో ఏముంటుంది? స్పర్శ సంకేతం ఉంటుంది. అంటే మధువును చూసిన తేనెటీగలు పట్టుకు తిరిగి వచ్చి నాట్యం చేస్తాయి. మిగిలిన తేనెటీగలు వీటిని రాసుకుంటూ నాట్యంలో చేరి మధువు ఉన్న దిక్కు దూరం తెలుసుకుంటాయి అన్నమాట. వేటకుక్కలు వేరు వేరు రకాల జంతువులను చూసినప్పుడు వేరు వేరు ధ్వనులు చేస్తాయి. పులిని చూసినప్పుడు ఒకలాగా, సింహాన్ని చూసినప్పుడు ఒకలాగా ధ్వని చేస్తాయి అని చెప్పింది ఎవరు? డాక్టర్ స్లోబోర్డ్ షికాస్ పరిశోధనలో తేలిందనమాట ఇది. తర్వాత నీటి సింహాలు సైతం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అయితే మూలికలు, అరవడాలు, సన్నని ధ్వనులు మాత్రమే కాకుండా శరీరాలను వివిధ ఆకృతులలో మలిచి తమ భావాలను ఇతర నీటి సింహాలకు చేరుస్తాయి అన్నమాట. జంతువులు, కీటకాలకు తమకంటూ ఒక భాష ఉంటుందని మనకి పై సమాచారం అంటే పైన చెప్పిన ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా. అందుకే మానవుల భాష జంతువుల భాష కంటే భిన్నమైందని, ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాయని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయం. మరి ఏంటవి? అభివృద్ధి చెందిన ధ్వని వ్యవస్థ మానవునికి ఉంటుంది. అంటే ఏముంటాయి మనకి? నోరు ఉంటుంది, దంతాలు, కంఠస్వరం, నాలుక, అంగలి, ఊపిరితిత్తులు అన్నీ కలిసి ధ్వనిని ఉత్పత్తి చేయడమే కాకుండా ముఖం ద్వారా కూడా, శారీరక కదలికల ద్వారా కూడా, హావభావాల ద్వారా తమ భావాలను ప్రకటించగలడు, వ్యక్తీకరించగలడు, ప్రదర్శించగలడు. అవునా? ధ్వని వచ్చిన దిశను మానవులు ఖచ్చితంగా గుర్తించగలరు. అవగాహనతో జాగ్రత్తగా విని స్పందించగలరు. అయితే ఈ విషయంలో జంతువులు కొంత సందిగ్ధతకు లోనవుతూ ఉంటాయి. మానవులు చేసే ధ్వనులు తొందరగా ముగుస్తాయి, పదాలు తొందరగా పూర్తవుతాయి. కానీ జంతువులు తమ శరీరం ద్వారా ఉత్పత్తి చేసే కొన్ని వాసనలు శత్రువుల నుండి వాటిని రక్షిస్తాయి. పైగా వాసన దీర్ఘకాలం కొనసాగుతుంది. ఇది మానవుల్లో జరగదు కదా. మానవుడు తాను అనుకున్న సమాచారానికి ప్రతిస్పందిస్తాడు. జంతువులు ప్రతిస్పందనలు అంతగా కనబడవు. ప్రత్యేక ధ్వనులను పుట్టించడం ద్వారా మానవులు తమ భావాలను తెలియజేస్తారు. కానీ జంతువులు స్థిరమైన ధ్వనులని తిరిగి తిరిగి చేయగలవు. మానవులు వాక్య నిర్మాణం చేయగల సమర్థులు. జంతువులకు ప్రత్యేక వాక్య నిర్మాణం అంటూ ఏముండదు. మానవులు వివిధ భాషలు నేర్చుకుని సముపార్జించే పొందే సామర్థ్యం జన్మతహా కలిగి ఉంటారు. జంతువులకి అది సామర్థ్యం జన్మతహా లేదు. ఇక్కడ భాషా సముపార్జన గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవచ్చు.